ఆ టీమ్ 11 కెప్టెన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమం అనేది పక్కన పెడితే ఉత్తరాంధ్ర పేద ప్రజల ఆశాజ్యోతి కేజీహెచ్ అనేది. అటువంటి కేజీహెచ్ లో ఈ రోజు మందులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కరెంట్ లేక వైద్యులు వైద్యం అందించలేకపోతున్నారు. ఒక్క పోతను తట్టుకోలేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎక్స్రేస్ గానీ కన్జ్యూమబుల్స్ గానీ డబ్బులు అడుగుతున్నారు పేషెంట్ల దగ్గర నుంచి. మీరు మంత్రులు సింగపూర్ పంపించారు 96 లక్షలు ఖర్చు చేసి. మీరు పంపించాల్సింది సింగపూర్ లకి లండన్ కాదండి, కేజీహెచ్ పంపించండి మంత్రులు. అక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు మీకు వినబడతాయి, వాళ్ళ బాధలు మీకు అర్థమవుతాయి. మీకు అనుకూలమైన మీడియా 56 లక్షలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. అడ్వకేట్ లోద్రా గారికి 44 లక్షలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. లోద్రా గారికి స్పెషల్ ఫ్లైట్ లేసి ఢిల్లీ నుంచి మన ఆంధ్ర నుంచి ఢిల్లీకి తిరగడానికి స్పెషల్ ఫ్లైట్లకు డబ్బులు ఉన్నాయి. కానీ ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి చేర్చడానికి మన దగ్గర అంబులెన్స్ లేవు. ఇది మన సర్కారు పరిస్థితి. గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకోండి నారా లోకేష్ గారు. మీరు చర్చలకు వస్తారు, సమీక్షలకు వస్తారు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. జై హింద్.